అందరికీ నమస్కారం అండి. నేను మీ కిరణ్ కుమార్, ఐటీడీపీ రాష్ట్ర కార్యదర్శి. ఈరోజు చాలా ఇంపార్టెంట్గా డిస్కస్ చేద్దాం అనుకున్న మద్యం కుంభకోణం ఆంధ్రప్రదేశ్లో, తద్వారా డైవర్ట్ ఇన్ పాలిటిక్స్. చాలా తెలివిగా ఒక డైవర్షన్ పాలిటిక్స్ని మద్యం కుంభకోణానికి ఎలా లింక్ చేసి ఇవాళ వైసీపీ పీపుల్ ఎలాగైతే డైవర్ట్ చేస్తారో మీకు చెప్పదలుచుకున్నానండి. ఈరోజు దేశాన్ని కుదిపే అతిపెద్ద మద్య కుంభకోణం ఫైనల్ స్టేజ్కి వచ్చిన సంగతి రాష్ట్ర ప్రజలకు విదితమే. అయితే ఇక్కడ తెలివైన ఆంధ్రప్రదేశ్ ప్రజలు గమనించాల్సిన విషయాలు కొన్ని డిస్కస్ చేద్దాం. రోమ్ నగరం తగలబడిపోతుంటే రోమన్ చక్రవర్తి ఫిడెల్ వాయించినట్టు ఇంత భారీ కుంభకోణం వచ్చినా కూడా మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్న వైసీపీ నాయకుల తీరు ఎలాగుందో ఇప్పుడు చెప్తానండి. చాలా తెలివిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ పరామర్శల పేరుతో ఒక చిన్న డ్రామా ప్లే చేస్తున్నారు. సరేరా, పరామర్శలు ఏంటి? ఒక రేప్ విక్టమ్స్ని కలుస్తున్నారా, లేదా ఒక అన్యాయంగా వేధింపబడ్డ ప్రజల కోసం వెళ్తున్నారా, లేదా ఒక అన్యాయమైన సెక్టర్ కోసం బాధితుల కోసం వెళ్తున్నారంటే అది కాదు. ఒక మర్డర్ కేసులో ఉన్న వాళ్ళని, ఒక కుంభకోణాల్లో ఇరుక్కున్న వాళ్ళని, ఒక రౌడీయిజం చేసిన వాళ్ళని, ల్యాండ్ గ్రాబింగ్ చేసిన వాళ్ళని, మైన్స్లో నేరస్తుల్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళని పరామర్శకుంటూ వెళ్తూ ఆ పరామర్శ ముసుగులో సరిగా పోలీసులు ఉంటే పోలీస్ ప్రొటెక్షన్తో జనాలను ఆపేస్తున్నారని ఇష్యూ చేస్తున్నారు. సరే, పోలీసులు లేకపోతే జనాన్ని కంట్రోల్ చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు సెక్యూరిటీ ఇవ్వటం లేదని ఈ విధంగా డబుల్ మైండెడ్గా ఇష్యూస్ని తీసుకొస్తున్నారు. తెల్లవారి నుంచి సాయంత్రం వరకు ఈ యాత్ర సక్సెస్ అయిందని ఒకరు, ఫెయిల్ అయిందని ఒకరు, డబ్బులు ఇచ్చారని ఒకరు, లేదు గ్రాఫిక్స్ చేశారని ఒకరు, ఇలాగ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇష్యూ బేస్డ్గా జగన్మోహన్ రెడ్డి ఫోకస్లోనే ఉండే విధంగా ప్లాన్ జరుగుతుందండి. ఇంకా రెండోది, జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న భజన బ్యాచ్. రోజు ఎగరేట్ అంటారండి, టైం వచ్చినప్పుడు ఎగరేస్తూ అంటాం. ఇంకా ఎగరేస్తాను నేను అంటామన్న తర్వాత రెండు బ్యాచ్లు విడిపోతారు. ఒకటి సపోర్టింగ్ బ్యాచ్, ఒకటి డైవర్టింగ్ బ్యాచ్. ఇందుకు పనికిరాని విషయాలు తీసుకొచ్చి పబ్లిక్ మీద రుద్దేసి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఛానల్స్లోని సోషల్ మీడియాలను ఓదరగొడుతూ టాపిక్ని డైవర్ట్ చేస్తున్నారు. దీనికి కూడా ముఖ్యమైన కారణం చెప్తానండి. పేరుని నాని ఏంటంటారు, 11 కోట్లు దొరికితే 12 బాక్సుల్లో 11 కోట్లు వేయాలని కామెడీ చేస్తున్నాడు. అంటే 11 బాక్సుల్లో 12 బాక్సులు ఉండి 12 కోట్లు పెట్టాలని రూల్ ఏమైనా ఉందా? లేదంటే 12 బాక్సుల్లో డబ్బులు సర్దినప్పుడు మీరు ఏమైనా ఉన్నారా అన్న క్వశ్చన్ మీకు అసలు రైజ్ అవుతుందని ఒక చిన్న కామన్ సెన్స్ వాడాల్సిన అవసరం ఉంది. కానీ అంత పెద్ద ఇష్యూని కూడా ఒక జోక్గా, ఒక కామెడీగా నవ్వుకొని ప్రెస్ మీట్ పెడుతున్నారు. అంటే ఏంటంటే ప్రజల్లో ఏమీ లేదని నలుగురు 4 విధాల డైవర్షన్గా తీసుకొని వెళ్తున్నారు. మద్యం కుంభకోణం ఫైనల్ స్టేజ్లో ఉంది. పెద్ద హెడ్లు అందరూ త్వరలో అరెస్ట్ కాబోతారనే వార్తలు వస్తున్న టైంలో ఇప్పుడు ఏ విధంగా ఉంటుందంటే, సమస్య మొత్తం మద్యం కుంభకోణం మీద ఫోకస్ చేయగలిగితే ప్రజలు కానీ, నాయకులు కానీ, మీడియా కానీ, వివిధ సెక్టర్స్ ఏదన్నా మద్యం కుంభకోణం మీద కానీ ఫోకస్ చేస్తే రేపు జగన్మోహన్ రెడ్డికి అన్ని వేళ్ళు ఒకే కాసి చూపించే ప్రమాదం ఉంది. కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క వెర్షన్లో, జగన్మోహన్ రెడ్డి గారికి వస్తే పరామర్శల వెర్షన్లో, రోజా గారు వస్తే మనుషుల్ని రెచ్చగొట్టే వెర్షన్లో, నాని గారు వస్తే కార్యకర్తను రెచ్చగొట్టి కామెడీస్ చేస్తూ ఇరిటేషన్ చేస్తూ ఈ వెర్షన్లో వివిధ విభాగాలుగా విడిపోయి జనాన్ని మైండ్ని 10 డైరెక్షన్లో పంపిస్తున్నారు. మ్యాటర్ ఏంటంటే, రేపు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యే పరిస్థితికి వస్తే కారణాలు 100 రకాలు చూపించాలి. సో ఇలాగ మేము ప్రజాభిమానం మా మీద ఎక్కువగా ఉంది కాబట్టి మమ్మల్ని అరెస్ట్ చేశారని ఒకరు అంటారు. లేదు మా గవర్నమెంట్ వస్తే మేము ఎంత చూస్తూ ఉన్నాం కాబట్టి అరెస్ట్ చేశారు కక్షతో అని చెప్పి ఒక పాయింట్ ఆఫ్ వెర్షన్ తీసుకొస్తారు. అంటే అరెస్ట్కి మెయిన్ కారణాన్ని మభ్యపెట్టేసి ఈ చిల్లర కారణాలు ఫోకస్ చేసి తద్వారా ప్రజల నుంచి సింపతి గెయించాలని పెద్ద డ్రామాకి వైసీపీ తెరదీసిందని నేను భావిస్తున్నానండి. ఇకపోతే మద్యం కుంభకోణం విషయానికి వద్దాం. చిన్న పిల్లల్ని అడిగిన ఇండియాలో ఖచ్చితంగా వేలెత్తి చూపించగలరు. ఏమిటంటే పెద్ద లెక్కలు అవసరం లేదండి.
కొబ్బరి బొండాలు అమ్ముకున్న వాళ్ళ దగ్గర నుంచి ఆఖరికి ఈ రీసెంట్గా కొన్ని టెంపుల్స్ దగ్గర బిచ్చగాళ్ళు కూడా యూపీఐ పేమెంట్స్ వాడుతున్నారు. అలాంటిది ఒక గవర్నమెంట్ సెక్టర్లో గవర్నమెంట్ రన్ చేస్తున్న మద్యం షాప్లో యూపీఐ ఎందుకు వాడలేదు? కారణం ఏమిటి? కారణం కూడా నేను తర్వాత చెప్పదలుచుకున్నానండి. 2, ఏదైతే వైన్స్ ఉన్నాయో గవర్నమెంట్ అమ్ముదామని పాలసీ తీసుకొచ్చిందో ఆ పాలసీలో వైన్స్ కింగ్ఫిషర్ కానీ, మెక్డొనాల్డ్స్ కానీ, ఇలా పేరు స్నిగ్రమ్స్ కానీ, ఇలా ఏ బ్రాండ్ దొరకకుండా అప్పటికప్పుడు పుట్టుకొచ్చిన కొత్త బ్రాండ్స్, వైసీపీకి సంబంధించిన నంద్యాల మాజీ పార్లమెంట్ సభ్యులు, నెక్స్ట్ మిథున్ రెడ్డి లేదా సజ్జల రామకృష్ణారెడ్డి గారికి, వీళ్ళందరికీ సంబంధించిన డిస్టిలరీస్ నుంచి సభ్యమైన మద్యం మాత్రమే ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? మనిషి ఒక కన్జ్యూమర్, ఆయనకి కావాల్సిన మందు దాన్ని బ్రాండ్ కానీ తీసుకునే రైట్ అతనికి ఉంది. తీసుకోవాల్సిన పేమెంట్ అతను చేసినప్పుడు అతనికి కావాల్సిన మద్యం తీసుకునే రైట్ అతనికి ఉంది. దాన్ని ఎందుకు కట్ చేశారు? మెయిన్ దానికి ఆన్సర్ చెప్పాల్సిన పని ఉంది. ఏదైనా మందు అయినప్పుడు, ఏదైనా లాభాపేక్షతోనే జరుగుతుంది అన్నప్పుడు ఆ మందు బదులు ఈ చీప్ లెక్కర్ అమ్మాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? దానికి కూడా ఒక ఇంటర్లింక్ ఉంది, అది కూడా చెప్తా. నెక్స్ట్, మందు తయారు చేసేవాడు ఒకలే, తీసుకొచ్చేవాళ్ళు ఒకలే, అమ్మేవాళ్ళు ఒకలే, ఆఖరి అకౌంట్స్ మెయింటైన్ చేసిన వాళ్ళు కూడా ఒకటే. ఇప్పుడు ఏదైతే అరెస్టులు జరిగాయో ఆ అకౌంటు ప్లస్ మనీ ట్రాన్సాక్షను ప్లస్ ఇవన్నీ జరిగిన మనుషుల్లో కూడా ఇంక్లూడ్ అయ్యి ఉన్నారు. ఇవన్నిటికి ఇంటర్లాక్ అవుతూ మద్యంలోని ఖచ్చితంగా మద్యంలో కుంభకోణం జరిగిందని చెప్పడానికి ముఖ్యమైన కారణం, ముఖ్యమైన బలమైన ఆధారం ఏంటంటే సింపుల్. మోడీ గారు యూపీఐ ట్రాన్సాక్షన్ ఇండియాలోకి తెచ్చినప్పటి నుంచి, 2000 రూపాయల నోట్లు రద్దు చేసినప్పటి నుంచి ప్రతిదీ కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షన్లో జరుగుతూ అకౌంట్ బేసిస్గా ప్రతిదీ కూడా ఎక్కడ ఏం ట్రాన్సాక్షన్ జరిగినా బ్యాంక్ తాలూకు విత్డ్రా లిమిట్స్ మారిపోయాయి. బ్యాంకులో కూడా ఇయర్ మొత్తం మీద ఏ వ్యక్తి అయినా లిమిటెడ్ అమౌంట్ కంటే డ్రా చేసే పరిస్థితి లేదు. ఎవరైనా చిన్న అమౌంట్ అయినా పెద్ద అమౌంట్ అయినా త్రూ చెక్ ట్రాన్స్ఫర్ కానీ, త్రూ ఆర్టీజీఎస్ కానీ, త్రూ నెఫ్ట్ కానీ చేయవలసిన పరిస్థితులు ఉన్నాయి. సో ఏ విధంగా అమౌంట్ ట్రాన్సాక్షన్ జరిగినా అకౌంట్ పరంగా దొరుకుతుంది లెక్క. సో ఈ వైసీపీ అండ్ బ్యాచ్ చాలా తెలివిగా ప్లాన్ చేసింది ఏంటంటే అకౌంట్ దొరకకూడదు, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ జరగకూడదు, క్యాష్ సాలిడ్గా రావాలి. ఫస్ట్ ఏ షెల్ కంపెనీల ద్వారా అమౌంట్ పెట్టి దాన్ని బయటికి మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసుకున్న ఉద్దేశంలో లిక్విడ్ కావాలి. లిక్విడ్ కావాలంటే యూపీఐ ట్రాన్సాక్షన్ చేయడానికి అవ్వదు. సో లిక్విడ్ క్యాష్ని ఎక్కడ బండిల్గా సేకరించాలనే కారణంతో ఈ వైన్స్ని ఎన్నుకోవడం జరిగిందండి. తద్వారా ఏదైతే వైన్స్ డబ్బు, మీరు వైన్ తయారు చేసింది మీ వాళ్ళు, షాప్స్ తీసుకొచ్చింది మీ వాళ్ళు, అమ్మేది మీరు, అకౌంట్ అప్పచెప్పే వాళ్ళు మీరే. కాబట్టి మీరు ఎంత సేల్ వచ్చిందంటే అంతే, ఎంత అమ్మామంటే అంతే, లేదంటే ఎంత వచ్చిందంటే ఇంతే. సో ఈ అమౌంట్ని ఏదైతే సాలిడ్ లిక్విడ్ క్యాష్ ఉందో దాన్ని మీరు బ్లాక్ చేశారు. మీరు మీన్స్ వైసీపీ వాళ్ళు బ్లాక్ చేయడం కోసమే యూపీఐ ట్రాన్సాక్షన్. అసలు యూపీఐ ట్రాన్సాక్షన్ ఎందుకు పెట్టలేదని దానికి ఒక్క ఆన్సర్ మీరు చెప్పగలిగితే 50% పీపుల్ మీరు తప్పు చేయలేదని నమ్ముతారు. అసలు యూపీఐ ట్రాన్సాక్షన్ ఎందుకు పెట్టలేదు? వైన్ షాప్లో కొబ్బరి బొండాల వ్యక్తి దగ్గర ఉన్న యూపీఐ ట్రాన్సాక్షన్ ఇన్ని వేల మద్యం షాపుల దగ్గర ఎందుకు లేదు? అది ఒక్క ఆన్సర్ మీరు చెప్పగలిగితే తప్పు చేయలేదని మ్యాక్సిమం ఆఫ్ పీపుల్కి క్లారిటీ వస్తుంది. సో ఈ విధంగా డబ్బులు బ్లాక్ చేసి పంపించి దాని షెల్ కంపెనీల ద్వారా దుబాయ్ని పంపించి అక్కడి నుంచి గోల్డ్గా పర్చేస్ చేసి ఇవన్నీ జరిగింది. ఇప్పుడు రేపు సిట్ విచారణలోని అన్నీ బయటకు వస్తాయండి. సో ఏదైతే ఈ మద్యం కుంభకోణాన్ని ప్రజల దృష్టి మరలించడానికి మాత్రమే ఈ పేర్ని నాని గారి మాటలు కావచ్చు, రోజా గారి మాటలు కావచ్చు, లేదా సజ్జల రామకృష్ణారెడ్డి గారి మాటలు కావచ్చు, ఈ సోకాల్డ్ పీపుల్ అందరూ కూడా ఈ మద్యం కుంభకోణం యొక్క మీద ప్రజల దృష్టి మళ్లించడానికి మాత్రమే ఇలాంటి ఇష్యూస్ అన్ని చేస్తున్నారు. కాబట్టి ప్రజలు, టీడీపీ సైన్యం, జన సైనికులు దయచేసి ఎప్పటికప్పుడు సిట్ విచారణలో బయటపడుతున్న విషయాలు కానీ, లేదా మనకు వివిధ సోర్సెస్ నుంచి వస్తున్న ఆధారాలు కానీ ఎప్పటికప్పుడు ప్రజలకు ముందు ఉంచి అవేర్నెస్ క్రియేట్ చేసి, ఇప్పుడు తెలుగు వాళ్ళకి చిన్న వీక్నెస్ ఉందండి, త్వరగా కోపం, త్వరగా అగ్రెసివ్ అవుతారు. అది ఏదో చిన్న చిన్న మాటకి అగ్రెసివ్ అయితే టాపిక్ డైవర్ట్ అవ్వనివ్వకుండా ఖచ్చితమైన
టైం వచ్చినప్పుడు ఖచ్చితమైన నిందితులు ఖచ్చితమైన శిక్ష వేసే విధంగా మా గవర్నమెంట్ పనిచేస్తుంది. కానీ కక్షపూరిత రాజకీయాలు, కక్షపూరిత మేము చెయ్యమని చెప్పి మన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. కాబట్టి దయించి బాబు గారు కానీ, కూటమి ప్రభుత్వం కానీ చేస్తున్న ప్రతి స్టెప్పు, తద్వారా ప్రతి అరెస్ట్ కావచ్చు, ప్రతి నిందితులు చేసినప్పుడు దేనివల్ల అరెస్ట్ జరుగుతుంది, ఏ కారణం వల్ల యాక్షన్ తీసుకుంటున్నామని చెప్పవలసిన బాధ్యత ప్రతి తెలుగుదేశం కార్యకర్తకి, నాయకులకి ఉందని మరొకసారి తెలియజేస్తూ, డైవర్ట్కి వెళ్ళొద్దండి. ఖచ్చితంగా సంక్షేమము, అభివృద్ధి రెండింటి మీద ఫోకస్ చేస్తున్నప్పుడు సంక్షేమానికి చేపడుతున్న ప్రతి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లవలసిన బాధ్యత మనకుంది. అదేవిధంగా అభివృద్ధికి చేసుకుంటున్న ప్రతి చర్యలు కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంది. ఈ రెండింటితో పాటు సైమల్టేనియస్గా తప్పు చేసిన వారు, నేరం చేసిన వారికి శిక్షార్హులు, శిక్ష ఖచ్చితంగా పడే తీరాలి. కాబట్టి ప్రతి తప్పు చేసిన ప్రతి వ్యక్తికి శిక్ష గ్యారంటీగా పడుతుంది. కాకపోతే ఆ శిక్ష దేనివల్ల పడుతుంది అనేది పబ్లిక్లోకి తీసుకెళ్ళవలసిన బాధ్యత మనకుంది. వాళ్ళు డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు కక్షపూరిత రాజకీయం అని. అది కాదు. కక్షపూరిత రాజకీయం అయితే బాబు గారు ప్రమాణ స్వీకారం చేసిన 2వ రోజు నుంచే వీళ్ళందరూ లోపలికి వెళ్ళిపోవాలి. కాబట్టి ఖచ్చితంగా ఏ రోజు డీటెయిల్స్ ఆ రోజు ఎవరి నియోజకవర్గ స్థాయి, ఎవరి జిల్లా స్థాయి, ఎవరి వార్డు స్థాయిలో వాళ్ళు ప్రచారం చేయవలసిన బాధ్యత మనందరి మీద ఉందని మరోసారి తెలియజేస్తూ, జై చంద్రబాబు నాయుడు గారు, జై లోకేష్ అన్న, జై కూటమి ప్రభుత్వం. నమస్తే.